భారీ వర్షానికి హైదరాబాద్లోని లోతట్టు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. కూకట్పల్లిలోని అమృత్ నగర్ సోమవారం కురిసిన వర్షానికి ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో దిక్కుతోచని స్థితిలో ప్రజలంతా గతంలో మంజూరైన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి చేరుకుని తలదాచుకున్నారు. సుమారు 150 మందికి పైగా ప్రజలు రాత్రంతా వాటిలోనే గడిపారు. అధికారులు ఎవరూ తమని పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఇండ్లు మొత్తం నీటిలో మునిగిపోవడంతో తాము ఇక్కడ తలదాచుకుంటే పోలీసులు అడ్డుకొని పంపించే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు తెలియజేయడంతో సంబంధిత అధికారులతో మాట్లాడి తెల్లవారే వరకు అక్కడే ఉండమన్నారు. ఇవాళ బాధిత ప్రజలు కార్పొరేటర్ సతీష్ గౌడ్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి జోనల్ కమిషనర్ ను కలిశారు. ఇప్పటి వరకు ముంపు ప్రాంతాల్లో చర్యలు చేపట్టలేదని వారికి వివరించారు. 150 మంది కుటుంబాలను వెంటనే ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని, వారిని డబుల్ బెడ్రూమ్స్ లో ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. నిన్న సుమారుగా ఇళ్లలో నీళ్ళు ఎప్పటికే రిటర్న్ ఇవ్వాలి కట్టినప్పుడు కూడా భయంకరం వచ్చి వారి ఇలా నీళ్ళు పోయి చిన్న చిన్న పిల్లలు కూడా అన్నం తినే పరిస్థితి, బియ్యం నడిచిపోయి బట్టలు తడిచిపోయి ఎన్నో ఇబ్బంది పడతా ఉన్నారు. నిన్న నేను అందరు ఆఫీసర్తో మాట్లాడాను. వాళ్ళు నేనని ఒక తాన స్కూల్లో లేకపోతే బిల్డింగ్లో పెట్టండి, రాత్రిపూట వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు అని చెప్పి ఒక్కరు పట్టించుకోకపోతే మాకున్నటువంటి ఆప్షన్ ఒకటే, ఏదైతే డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి అలాట్మెంట్ చేసి ఆ రోజు ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఉందో అందులో పోయి మేము ఉంటామంటే ప్రస్తుతానికి మీరు ఇలా మీకే అలాట్మెంట్ అవుతూ ఉన్నాయి కాబట్టి అన్న వర్షం వస్తుంది చిన్న చిన్న పిల్లలంటే అలా పంపించడం జరిగింది. ఇక రాత్రి నుంచి పోలీస్ అధికారులు, హౌసింగ్ బోర్డు అధికారులు ఇక ఏదో వాళ్ళు దొంగతనం చేసినట్టు కబ్జాలు పెట్టినట్టు రాత్రి అంతా వాళ్ళని నిద్ర లేకుండా చాలా ఇబ్బంది పెట్టారు. ఎట్లా వర్షం పడిందంటే మొత్తానికి మాకు ఉన్న బియ్యం మునిగిపోయినాయి, ఉన్న బట్టలు పోయినాయి, చాలా ఇబ్బంది ఉన్నాయి. మేము మొత్తానికి ఆగమాగం అయిపోయినాం. ఏం చేయాలో దిక్కు దొరకక ఏం చేసినామంటే ఎక్కడ పోవాలని చెప్పేసి కమిటీ లేదు, ఏం లేదు, ఏ ఆఫీసర్ వచ్చినా కూడా ఏం పట్టించుకోకుండా ఏం చేయాలని చెప్పేసి మేము చేసినామంటే మాకు ఇస్తా అని చెప్పేసి ముసాపేటలో ఇస్తామని కొత్లాపూర్లో ఇస్తా అని చెప్పేసి వాగ్దానం ఇచ్చారు కదా అని చెప్పేసి అందరికీ మా వాళ్ళకి చెప్పి మా భాషలో చెప్పేసి రాండయ్య మనం బతకాలంటే ఒకటే మార్గం అని చెప్పేసి నేను పెట్రోల్ తాళం వేసి వస్తుంది సార్. ఇంత బాధ పెట్టి నిద్ర రాత్రి ఆ నిద్రలా మేము ఇప్పుడు ఆ గుడిసాకపోం, మాకు ఎడన జాగా చూస్తే పోతాం. ఇంతమంది చచ్చిపోయి ఇంకా 2-3 దినాల్లో వాన వస్తే ఎవరు చచ్చిపోతే ఏం చేస్తాం మేము? ఈ 2-3 రోజులు ఆగుంటున్నారు. ఆ వాన అక్కడ ఊసిన సాగలేకపోతే ఎవరు మాకు పట్టించుకుంటారు? అది మేము పోం సార్. మాకు కావాలి ఎడన. ఇప్పుడు గవర్నమెంట్లో జాగా చూపిస్తేనే ఆ జాగాలో తిని అప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ పోతాం. ఇప్పుడు మేము దౌర్జన్యం పోం వద్దంటున్నారు కదా సార్ వాళ్ళు. అప్పటి వరకు మాకు తిండి, మాకు బియ్యం లేదు, తొడగని బట్టలు లేదు, అని పోయినాయి సార్. ఇంట్లో ఎవరు లేక చాలా మంది బియ్యంలు కానీ సామాన్లు కానీ అన్ని వాగులో కొట్టుకోవడం జరిగింది. కొందరైతే సామాన్లు లేకుండా అయిపోయింది, చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మా అమృత్ నగర్ తాండవాసులు, మన రేవంత్ అన్న, మన లేకపోతే కూకట్పల్లి మన కృష్ణారావు అన్న చొరవ తీసుకొని మా అమృత్ నగర్ తాండవాసులు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. ఈ సమస్య ఇప్పటి నుంచి కాదు, గత 60 సంవత్సరాల నుంచి మా తాతల కాలం నుంచి మేము అక్కడనే ఉన్నాము. మేమందరం ఎక్కటోళ్ళు ఎక్కడ పనికి వెళ్ళిపోయాం సార్. ఇంట్లో ఎవరు లేరు, చూసేటోళ్ళు లేక అన్ని బియ్యం నానిపోయినాయి సార్, అన్ని బట్టలు కూడా నానిపోయినాం. మేము వేసుకున్న బట్టలతోనే బయటకు వచ్చేస్తున్నాం సార్. ఆ డబుల్ బెడ్రూమ్లో పోయి బతకాలి అలటంతా, మా పిల్లలు ఎట్లా బతుకుతారని మేము అక్కడికి వెళ్ళిపోయాం సార్. మాకు ఏదన్నా కావాలి, 40 ఏళ్ల నుంచి ఏదన్నా కావాలి, మాకు కావాలంటే ఎవరు పట్టించుకుంటలేరు సార్. మాకు ఏదన్నా గట్టిగా ఇప్పుడే కావాలి సార్. మాకు ఉండలేం సార్ అక్కడ.